మహాభారతం హిందువులకు అద్భుతమైన ఇతిహాసం. ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉందని, మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదని అంటారు. ధర్మం, న్యాయం, మోసం, స్నేహం, వెన్నుపోటు ఇలా ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలకు తగ్గ మనుషులు మహాభారతంలో కనిపిస్తూనే ఉంటారు. ఒక జీవితం నేర్పే పాఠాన్ని మహాభారత గ్రంథం నేర్పిస్తుందని చెబుతారు. ఎవరైతే మహాభారతాన్ని అవపోసన పడతారో, అందులోని ప్రతి పాత్రని అర్థం చేసుకుంటారో, వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలను పొందుతారని పండితులు చెప్తారు. శకుని చెడు స్నేహం జీవితంలో చెడు స్నేహం అంతానికి దారి తీస్తుందని శకుని వల్ల అర్థమవుతుంది. శకుని కౌరవులతో స్నేహం చేసి వారి నాశనానికి కారణమయ్యాడు. శకునితో స్నేహం చేయకపోతే కౌరవులు అంత దారుణమైన స్థితిలో మరణించేవారు కాదేమో. శకుని లాంటి స్నేహితుడు ఉండడం చాలా ప్రమాదకరం. కర్ణుడు అతి మంచితనం, జాలి, దయ వంటివి మీ జీవితాన్నే కాల్చేస్తాయని చెప్పడానికి కర్ణుడే ఉదాహరణ. కర్ణుడు తన అతి మంచితనంతో, దాన ధర్మాలతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. గాంధారి పిల్లల పెంపకం, పిల్లలను క్రమశిక్షణలో పెంచకపోవడం అనేది తల్లిదండ్రుల తప్పేనని మహాభారతం చెబుతుంది. ధృతరాష్ట్రుడు పిల్లలపై అతి ప్రేమ, బిడ్డల మీద ప్రేమ ఉండడం మంచిదే, కానీ అతి ప్రేమ వారి నాశనానికి దారితీస్తుంది. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు మహాభారతంలో నిరూపించాడు. అర్జునుడు నిత్య విద్యార్థి, జీవితంలో ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉండాలని అర్జునుడు చెప్పాడు. అర్జునుడు తన జీవితాంతం ఏదో ఒక విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు. విద్యను నేర్చుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. ఎవరి దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయో తెలుసుకొని వారి దగ్గర శిష్యరికం చేసి ఆ ఆయుధాలను పొందాడు. చివరికి మహాభారతంలో గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. అభిమన్యుడు అర్ధజ్ఞానం, ఏ విషయం గురించి అయినా పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యమని అభిమన్యుడు నిరూపించాడు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే అభిమన్యుడికి తెలుసు, కానీ ఆ పద్మవ్యూహంలోకి బయటికి రావడం తెలియక వీరమరణం పొందాడు. అర్ధజ్ఞానంతో, అతి నమ్మకంతో పద్మవ్యూహంలోకి వెళ్ళడం అభిమన్యుడు చేసిన తప్పు. అర్ధజ్ఞానంతో ఏ పని చేయడం మంచి పద్ధతి కాదు. ద్రౌపది స్త్రీని గౌరవించడం, మహిళను ఎంతో గౌరవించాలని, వారి కోపం, అవమానం, శాపం రాజ్యాలని నాశనం చేస్తాయని మహాభారతంలో ద్రౌపది పాత్ర చెబుతుంది. ఆమెకు జరిగిన అవమానం కౌరవ సామ్రాజ్యం మట్టి పాలయ్యేలా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వారిని అవమానించే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీలను ఇతరుల ముందు అవమానించడం, వారి చేత కన్నీరు పెట్టించడం ఎదుటి వారికే ప్రమాదకరం. ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతంలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. ఆ జీవిత పాఠాన్ని, మహాభారతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా విజయుడై తీరుతాడు.